భగవద్భాగవతమయమైన ఈ సభా సదస్సుకి సమయ నమస్సులు సర్పణ చేసుకుంటూ కృష్ణ పరమాత్మ భక్తి యోగం అంతా చెప్పాక ధర్మ్యామృతం ఒక మాట అన్నాడు. ఇంకెక్కడా ఆ మాట అనలేదు. అంటే ఇది అమృత ధర్మము అని వివరించాడు. భక్తి ఒక అమృత ధర్మం మిగిలినన్నిటికంటే. అందుకే ఇది ఎలాంటిది అంటే ప్రోజ్జిత కైతవ, చక్కని మాట అన్నాడు ఇక్కడ. ప్రోజ్జిత కైతవ, కైతవం అంటే కపటము, ఇది అర్థం. ప్రోజ్జిత కైతవ అంటే కపటము లేని ధర్మము అన్నారు. కపటము లేని ధర్మము అంటే అర్థం ఏమిటి అంటే కపటంతో ఉన్న ధర్మం ఒకటి, కపటం లేని ధర్మాలు ఉంటాయా అండి? ఉంటాయండి. ఒక ఆయన దగ్గరకు ఒకడు రోజు వెళుతూ ప్రతిరోజు ఒక పండు, రోజుకు ఒక కానుక ఇచ్చేవాడు. ఏమిటి బాబు ఇవి ఇస్తున్నామంటే మీరు ఉంచండి అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళిపోతున్నాడు. మొదటి రోజు ఎందుకు ఇచ్చాడని ఆశ్చర్యపోయాడు పెద్ద ఆయన. రెండో రోజు మరొక కానుక ఇవ్వగానే మళ్ళీ ఆశ్చర్యపోయాడు. మూడో రోజు ఎందుకు ఇస్తున్నావు అని అడిగితే ఉంచండి అంటున్నాడు. అప్పుడు ఆయనకు భావం కలిగింది, ఇతనికి నా మీద చాలా ప్రేమ, ఇస్తున్నాడని. అలా 10 రోజులు కానుక ఇచ్చాడు. 11వ రోజు ఏం లేదండి, నా ఫైల్ ఒకటి మీ టేబుల్ మీదకి వచ్చింది, కొంచెం చూసి చూడకుండా సంతకం పెట్టేయండి అన్నాడు. అంటే ఇన్నాళ్ళు పళ్ళు ఇచ్చింది దేనికయ్యా? ఆ ఫైల్ మీద సంతకానికి. అప్పుడు ఆ భావం ఎలా ఉంటుందో అతడు ఊహించండి. ఎన్నాళ్ళు ఇచ్చింది దానికా, సంతకం పెడతాడో లేదా పక్కన పెట్టండి, కానీ వెంటనే మనస్సు విరుగుతుందా లేదా? అంతవరకు ముందు ఎందుకు ఇచ్చాడని ఆశ్చర్యం, తర్వాత ఆహా నాకు అవ్యాజమైన ప్రేమతో ఇస్తున్నాడని. ఇది అవ్యాజం కదే, వ్యాజమే అన్నారు. లోకంలో 35 మంది 99% భక్తులందరూ ఇలాగే ఉంటారు. ప్రతి కర్మకి ఏదో ఫలాన్ని ఆశిస్తూ చేస్తూ ఉంటాం. అవన్నీ కితవ ధర్మములే. ఫలాపేక్ష కలిగిన ధర్మములన్నీ కూడా యాతాయాతములే, రాకపోకలకు హేతువులే. అలాంటి రాకపోకలకు హేతువు కాని ధర్మం ఏదయ్యా అంటే మళ్ళీ జననం మరణం లేకుండా చేసేటువంటి ధర్మం ఏదుందో అది నిరపేక్షమైనటువంటిది. దాన్ని చేస్తున్నామని అహంకారం ఉండదు, ఫలాకాంక్ష ఉండదు. చేయించేది అతడే, అర్పించేది ఆయనకే అనేటువంటి నిరంతర భగవత్స్పృహతో కూడిన ప్రేమరూపమైనటువంటి ఏ భక్తి ధర్మం ఉన్నదో అదే ప్రోజ్జిత కైతవ, కపటము లేని ధర్మము. ఆ ధర్మము చెప్పే గ్రంథము భాగవతము. అది దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ధర్మ ప్రోజ్జిత కైతవో అత్ర. అత్ర అంటే ఇక్కడ చెప్పబడుతున్నది అదే. అయితే ఇది ఎవరికి తెలుస్తుందయ్యా అంటే అందరికీ ఇలాంటి ధర్మములు తెలియవు. ఇది తెలిసేది నిర్మత్సరాణం సతాం వేద్యం, మాత్సర్యము లేని సత్పురుషులకు మాత్రమే తెలుస్తుంది అన్నారు ఇక్కడ. మాత్సర్యం అంటే రాగద్వేషాలతో మమ అనే భావంతో ఏర్పడేదే మాత్సర్యం. ఇక్కడ తనకు మించి మరొక వస్తువు, తనది కాక మరొక వస్తువు ఉందంటేనే మాత్సర్యాదులు ఏర్పడతాయి. అంతటా పరమాత్మే ఉన్నాడు ఎరుక కలిగినటువంటి వాడికి ఇంకా మాత్సర్యాది వికారాలు ఉంటాయా ఇక్కడ? కానీ మాత్సర్యాది వికారములు లేని సత్పురుషులకు మాత్రమే తెలియబడేది ఇది అన్నారు ఇక్కడ. కపటము లేని ధర్మం వారికి మాత్రమే తెలియబడుతుంది. అది ఇందులో చెప్పబడుతున్నది. అంటే భాగవతం ఎంత అత్యంత శుద్ధమైన పవిత్రమైన ధర్మాన్ని చెప్తుందో ఆలోచించండి. దీనికి మధుసూదన సరస్వతి శుద్ధ భక్తి అని ఒక మాట అన్నారు ఇక్కడ. కర్మమిశ్ర, జ్ఞానమిశ్ర, శుద్ధాచ త్రిధా అన్నారు ఇక్కడ. శుద్ధ భక్తి, అందులో ధర్మ ప్రోజ్జిత కైతవ, కపటము లేదు, పైగా పరమమైన ధర్మం అది. పరమహ అని ఒక మాట అన్నారు. పరమం అంటే ఆ సర్వోత్కృష్టం, అంతకంటే ఉత్కృష్టమైన ధర్మం మరొకటి లేదండి. ఏమంటే అది గొప్పదే చెప్పారు, మరొకటి ఏదో గొప్పది చెప్పండి అంటే లేదయ్య బాబు అదే గొప్ప ధర్మం అది. ఇక్కడ కపటము లేని ధర్మము, సర్వోత్కృష్టమైన ధర్మము, మాత్సర్యము లేని సత్పురుషులకు మాత్రమే తెలియబడే ధర్మం. అదే నిజానికి వాస్తవం, అంటే అదే యథార్థమైనది. అలాంటి ధర్మం పట్టుకుంటే నాకేమొస్తుంది? 2 వస్తాయి. శివదం తాపత్రయోన్మూలనం, అది శివమును ఇచ్చును. శివదం శివమును ఇస్తుంది. శివము అంటే నిస్త్రయగుణ్యే సదాశివ అన్నారు ఇక్కడ. శివతత్వం అంటే త్రిగుణాతీత స్థితి అని అర్థం ఇక్కడ. కనుక శివదం, ఈ ధర్మాన్ని నువ్వు అవలంబించావా, నిష్కపటమైన సర్వోత్కృష్టమైన ఈ శుద్ధభక్తి ధర్మాన్ని కానీ నువ్వు అవలంబిస్తే అంతకు మించిన ఉత్కృష్టం మరొకటి లేదు కనుక దానివల్ల నీకు త్రిగుణాతీత స్థితి లభిస్తున్నది. అది శివదం. అంతేకాదు తాపత్రయోన్మూలనం, ఆదిభౌతిక ఆదిదైవిక ఆధ్యాత్మికలు అనబడేటువంటి 3 తాపాలని పోగొడుతున్నది. తాపత్రయోన్మూలనం, అసలు కృష్ణతత్వమే తాపత్రయ నాశకము. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః. అని కృష్ణుడు మనస్సుకు తగిలితే చాలు తాపత్రయ శాంతి జరుగుతుంది. శాంతి శాంతి శాంతికి మరేమున్నది ఇక్కడ? అని త్రిగుణాతీత స్థితిని ఇస్తున్నది. దానికి అవరోధములుగా ఉన్న తాపత్రయాల్ని పోగొడుతూ ఉన్నది ఏదయ్యా? ఎక్కడైతే నిష్కపట ధర్మం చెప్పబడుతున్నదో ఆ గ్రంథం అదేది? శ్రీమద్భాగవతం. అది ఇది రచించింది ఎవరు? మహాముని కృతే. మహాముని రచించాడు. మహాముని అంటే ఎవరు? వ్యాసదేవుడా, సుఖయోగీంద్రుడా? మరి శ్లోకం ఎవరు చదువుతున్నారు? మహాముని కృతే అన్నప్పుడు మహాముని రచించినది అని చెప్తున్నది ఎవరు? వ్యాసుడేగా. కాదండి, సూత పౌరాణికుల వారు ప్రారంభంలో చేశారు.
అని చెప్తామా? లేదా తర్వాత పండితులు ఎవడో ప్రక్షిప్తం చేశాడంటే రీసెర్చ్ స్కాలర్స్, వద్దు వాళ్ళ జోలికి వరకు. ఇక్కడ వ్యాసుడే అందామనుకుందాం. మహాముని అంటే ఇక్కడ నారాయణుడు. భాగవత ధర్మం మొట్టమొదటి చెప్పినవాడు నారాయణుడు. ఆయన నుంచి గ్రహించినవాడు బ్రహ్మదేవుడు. అందుకే తేనే బ్రహ్మహృద అంటే వేదములు ఇచ్చినవాడని మాత్రమే కాదు, భాగవత ధర్మం మొట్టమొదటిగా నారాయణుడే స్వయంగా బ్రహ్మగారికి చెప్పారు. ఇది అనాది విద్య. అంతేగాని వ్యాసుడు వారు రాసిన తర్వాతే భాగవతం రాలేదు. భాగవతం ఒక ధర్మం, అదొక ఉపాయం, అదొక యోగం. ఈ భాగవత యోగాన్ని మొట్టమొదటి బ్రహ్మగారికి విష్ణువు ఉపదేశించాడు. ఎందుకంటే భగవతత్వం భగవంతుడే చెప్పగలరు, ఇంకెవరూ చెప్పలేరు. గతంలో ఒక ఉపమానం మనం చెప్పుకున్నాం. ఒక దీపము తన ఉనికిని తాను తన కాంతి ద్వారానే తెలియజేస్తుంది. ఇంకోడెవడో దాని దీపం అని చెప్పలేడు. దీపమే తన కాంతి ద్వారా తను తెలియజేసుకుంటుంది. అలాగే పరమాత్మయే తన యొక్క అనుగ్రహ ప్రకాశం ద్వారా తనను తాను తెలియజేసుకుంటాడు. అలా బ్రహ్మగారికి మొట్టమొదటి చెప్పాడు. ఆ బ్రహ్మగారు యోగ్యుడైన శిష్యుడైన నారదుల వారికి చెప్పారు. ఈ నారదుల వారు వ్యాసుడి వారికి చెప్పారు. వ్యాసుడి వారు సుఖయోగింద్రుడికి చెప్పారు. ఆ తర్వాత పరంపర నమస్కరించుకుంటాం మనం ఇక్కడ. కనుకనే అసలు దీని ప్రారంభమేది మహాముని. మహాముని ఎవరు? నారాయణుడే మహాముని, లేదా బ్రహ్మగారు మహాముని, నారదులు మహాముని, వ్యాసుడు మహాముని, సుఖయోగింద్రుడు మహాముని. మహాముని కృతే ఎవరికైనా అన్వయిస్తుందండి ఇక్కడ. ఎందుకంటే ముని శబ్దము ఋషి శబ్దము పరమాత్మకు వేదమే వాడింది, మన దాకా ఎందుకు? అను మహాముని కృతే శ్రీమద్భాగవతే కింవా పరేహి. ఈ భాగవతం అంటూ ఉంటే ఇతర శాస్త్రములతో పని ఏమిటి అన్నాడు ఇక్కడ. ఇది చాలు, సర్వశాస్త్రములు ఇందులో సమన్వయింపబడుతున్నాయి. ఎందుకంటే ఈ గ్రంథంలో ఉన్న విశేషం ఏంటంటే ఈశ్వర సజ్జ హృది అవరుధ్యతే. ఇది చాలా విశేషమైన మాట అన్నారు ఇక్కడ. పరమాత్మ ఈ గ్రంథము ద్వారా అనగా ఈ శాస్త్రము ద్వారా అనగా ఈ ధర్మము ద్వారా సజ్జ వెంటనే హృదయమునందు స్థిరముగా ఉంటాడు. ఇంకేం కావాలండి? మిగిలిన శాస్త్రాలు మనం తెలుసుకుని సాధన చేస్తే ఎప్పుడో పరమాత్మ లభిస్తాడు. కానీ భాగవతం ఎలాంటిది అంటే శ్రద్ధగా అనుసంధానం చేస్తే మన హృదయంలో పరమాత్మ అవరుధ్యతే అంటే స్థిరీకరింపబడుట అని అర్థం. స్థిరంగా కూర్చుంటాడు, ఇంకేం కావాలి? అలా కూర్చుని భాగవత అనుసంధానం చేయండి, భగవంతుడు హృదయంలో మెదులుతాడు. మెదలడమేంటి? స్థిరపడిపోతాడు. గమ్యమైన ఈశ్వరుడు అనగా పరమేశ్వరుడైన పరమాత్మ భగవానుడు ఏ ధర్మం అనుసరించడం వల్ల, ఏ గ్రంథాన్ని పట్టుకోవడం వల్ల మన హృదయంలో స్థిరపడుతున్నాడో ఆ గ్రంథము లభిస్తూ ఉండగా కింవా పరేహి ఇతర శాస్త్రములతో పనేమున్నది అని చెప్తూ, పైగా కృతిభి శుశ్రూషుభి తత్క్షణాత్. అయ్యా మీరు అంత చెప్పారు కానీ 2 గంటలు పాపం గొంతు చుచ్చుకు చెప్పారు. నా మనస్సులో ఒక్క క్షణం కూడా భగవంతుడు స్థిరపడలేదండి, ఏమంటారు అని నిలదీసి అడగచ్చు. అందుకే ఎవరికి స్థిరపడతాడో చెప్పాడు ఇక్కడ. కృతిభి శుశ్రూషుభి వారికి స్థిరపడతాట. అంటే భాగవతం వినడానికి 2 అర్హతలు చెప్పాడు. కృతిభి అంటే ఎన్నో పుణ్యములు చేసి ఉన్నటువంటి వారు అన్నారు ఇక్కడ. అంటే భగవద్గీత ఎవరికి లభిస్తుంది? 7 రోజులు కదలకుండా భాగవతం విన్నాడు అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ దొరకదు అని చెప్పుకున్నాం. కానీ కృతిభి అంటే సుకృతిభి, అనేక జన్మల పుణ్య విశేషం చేత వింటున్నాడు. అంతేకాదు పుణ్యకర్మలు చెయ్యడం వల్ల మనస్సుకు ఏర్పడిన ఒకానొక శుద్ధమైన సాత్విక సంస్కారం ఉంటేనే భాగవతం ఆస్వాదించగలరు. అది తెలుసుకోవాల్సింది. శుశ్రూషుభి తర్వాత శుశ్రూష చెయ్యాలి. శుశ్రూష అంటే గురు శుశ్రూష అని మాట వింటుంటాం. శుశ్రూష అంటే శ్రోతుం ఇచ్ఛా శుశ్రూష, వినాలనే తపన, తహతహ. ఆ తహతహతో శ్రద్ధాళువులై విధిపూర్వకంగా ఎవరు వింటున్నారో వారికి ఆ క్షణంలోనే హృదయంలో పరమాత్మ స్థిరపడతాడు. దేని ద్వారా? ఈ భాగవతం ద్వారా. ఎందువల్ల? దానిలో నిష్కపటమైన పరమమైన ధర్మము చెప్పబడుతున్నది. అదే యథార్థమైన ధర్మము. అది తాపత్రయాలను నిర్మూలిస్తున్నది, పరమమైన శుభాన్ని ప్రసాదిస్తున్నది. శివదం అంటే శుభాన్ని ఇస్తున్నది అని లౌకికార్థము చెప్పుకోవచ్చు. అసలైన అర్థమైన త్రిగుణాతీత స్థితిని ప్రసాదిస్తున్నది అనే అర్థాన్ని కూడా వివరించుకోవచ్చు. మొత్తానికి భాగవతం యొక్క స్వరూపము, దాని యొక్క ప్రయోజనము ఇక్కడ చెప్పబడుతున్నది. అలాంటి ఈ భాగవతాన్ని ఆస్వాదించడానికి పిలుస్తున్నారు. ఎవరిని పిలుస్తూ వచ్చిన వాళ్ళే అందరూ కూడా. కానీ ఇక్కడ మహానుభావుడు వ్యాసుడో సుకుడో సూతుడో ఎవరో పిలుస్తున్నారు. నిగమకల్పతరోర్గళితం ఫలం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. రసికులు భావుకులు. భావన అంటే ఏమిటో చెప్పుకున్నాం. వింటున్నది భావించగలిగే శక్తి. అంతేకాదు చెప్పబడుతున్న విషయముతో
తన్మయం చెందగలిగితే దానికి రసజ్ఞత అని పేరు. అది రసం అంటే. చెప్తున్న విషయంతో తన్మయం చెందితే అదే రసానుభూతి. ఆ రసానుభూతి పొందగలగడానికి యోగ్యత, భావుకత, ఆ రెండూ కలిగినటువంటి వారు రండి. అహో అనే మాటకి ఆశ్చర్య ప్రకటన. ఎందుకంటే అద్భుతం ఇది, అద్భుతాన్ని ఆస్వాదించండి అని ఒక పరవశంతో చెప్తున్న శబ్దం అహో. అద్భుతమైన అభివ్యక్తి. అలా వివరిస్తున్నారు ఇక్కడ. పిబత ఏమిటి? పండు. భాగవతం అనే పండుని తాగండి అన్నాడు. పండుని ఎవరైనా తాగుతాడండి? ఇక్కడ పండుని ఎవరైనా తింటారు, కానీ ఈ పండు తాగాలిట. మరి ఫలమని ముందే చెప్తున్నాడు ఇక్కడ. గలితం ఫలం, ఇది ఒక అద్భుతమైన ఫలం. ఫలం తాగండి అన్నాడు. తాగండి అంటే అర్థం దీని నిండా రసమే ఉంది, పారేయవలసిన వస్తువేం లేదు. ఒక బత్తాయి పండులో రసం ఉంటుంది, కానీ బత్తాయి పండు తినండి అంటారు, జ్యూస్ చేస్తే తాగండి అంటారు ఇక్కడ. కానీ బత్తాయి పండినప్పుడు తాగండి అన్నాడు. ఎందుకు? అందులో పరిహార్యమైన అంశం చాలా ఉన్నది. అంటే విడిచిపెట్టాల్సిన అంశం చాలా ఉన్నది. పైన తొక్క తీయాలి, లోపల ఉన్నటువంటి పనికిమాలినవన్నీ తీసేసి తర్వాత రసం పుచ్చుకోవాలి. కానీ ఇందులో అలా కాదు, ఒక్క అంశం కూడా వదిలిపెట్టవలసింది లేదు, దాని మొత్తం రసమే. అలాంటి ఫలం ఇది. ఇలాంటి ఫలం ఎక్కడైనా ఉంటుందా అంటే భాగవతం తప్ప మరొకటి ఉండదు. ఇది మొత్తం రసమయమైన ఫలం. అలాంటి రసమయమైన ఫలం నిజానికి అంత తేలిగ్గా దొరకదు. ఎందుకంటే పొట్టివాడు ఒక చెట్టు వద్దకు వెళ్ళాడు, పైన ఇష్టమైన పండు కనబడింది కొమ్మల మీద. ఎక్కడ? కొమ్మల మీద. వాడికి అందుతుందా అండి? అది తినాలని కోరిక, అందట్లేదు, ఏడుస్తున్నాడు చెట్టు కింద కూర్చుని. ఎలాగోలా దొరికితే బాగుండని రాయేసి కొట్టాడు, దొరకదు. రాయి విసిరిన అందనంత ఎత్తునుంది అది ఇక్కడ. అంటే మనకు అందుబాటులో లేనటువంటి ఒక మహావృక్షం ఒకటి ఉన్నది. అంటే సర్వశాస్త్రములు తెలిసిన వాళ్ళు కూడా వివరించలేని అర్థాలతో ఉన్న ఒక మహావృక్షం ఉంది, దాని పేరు వేదం. అది కల్పవృక్షం, సామాన్యమైన వృక్షం కాదు, అది కల్పవృక్షం. కల్పవృక్షం అంటే ఏదైనా ఇవ్వగలదు, ఏదైనా ఇవ్వగలిగే శక్తి వేదానికి మాత్రమే ఉంది. ఆ వేదం భారతీయులకు మాత్రమే ఉంది. ఆ వేదాన్ని ఆధారం చేసుకుని హిందూ మతంలో పుట్టడం భాగ్యం. ఆ భాగ్యం హిందువులకు మాత్రమే ఉంది, తెలుసుకోండి. ఇక్కడ నిగమ కల్పతరుహు, వేదం కల్పవృక్షం అని చెప్పాడు. ఆ మాట చాలు ఇక్కడ. కల్పవృక్షం అని చెప్పాలంటే ఏదైనా ఇవ్వగలదు వేదం. నీకు ఐహిక సుఖాలు కావాలా, ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం, అది వేదం ఇస్తున్నది. చిత్తశుద్ధినిచ్చి ఉపాసనని బలం చేసి ఉపాసనాకాండ వేదమే ఇస్తున్నది. బ్రహ్మజ్ఞానాన్ని వేదమే ఇస్తుంది. ఏది ఇవ్వదు వేదం? అందుకే వేదము కల్పతరుహు అనే మాట చెప్పడం అంత అద్భుతమైన మాట. నిగమ కల్పతరుహు, ఒక అద్భుతమైన కల్పతరుహు. ఆ కల్పతరోహు గలితం ఫలం, ఆ కల్పవృక్షానికి చెందిన పండిది. అయితే అందట్లేదు కదా, పిల్లాడు ఏడుస్తున్నాడు, పండు అందుకోవాలని. చెట్టే అంత పెద్దది, పైన ఎక్కడో పండు ఉంది, అది కావాలి. అప్పుడు అతను అదృష్టం పండింది. ఒక చిలక వెళ్ళి ఆ పండుని కొట్టింది, వెంటనే గళితం జారిపడింది కిందకి. అదృష్టం అండి, దొరికిపోయింది చేతికి. చూసారా, అదృష్టం అంటే ఇలాగ ఉంటుంది. మనం అందుకోలేని దానికి చిలక వల్ల అందుకోగలిగాడు వాడు ఇక్కడ. కానీ చిలక కొడితే అందుకున్నాడు. అప్పుడు ఆస్వాదించాడు. నేను పండులో రసం అనుకున్నాను, పండే రసం అని తెలిసింది అనుకున్నాడు ఇక్కడ. అంత రసమైన పండు ఆస్వాదిస్తున్నాడు. అప్పుడు చిలక్కి ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలి ఇక్కడ. కొందరు అంటూ ఉంటారు చిలక కొట్టిన పండు తియ్యగా ఉంటుందని, కానీ తప్పు. తియ్యని పండునే చిలక కొడుతుంది, అది తెలుసుకోవాల్సింది. చిలక్కేం తెలివితేటలు లేవనుకున్నారా? దానికి తెలివి ఉంది. అందుకే తియ్యని పండు బాగా పండిన పండుని కొట్టింది అక్కడక్కడ. అందుకు చిలక్కి సంస్కృతంలో సుఖం అంటారు. వేదాలనే కల్పవృక్షం మీద ఉన్న ఒక పండు సుఖం వల్ల రాలిపడింది అంటే సుఖ మహర్షి వల్ల మనకు లభించింది అయ్యా అన్నాడు ఇక్కడ. దాని యొక్క భావం ఇక్కడ. పైగా ఇందులో చెప్పడం ఏంటో తెలుసా? వేదాలన్నీ పట్టుకుని యాతన పడి కష్టపడి సాధన చేసి ఎందుకు అవస్థ నీకు, దాని సారం ఫల రూపంలో ఇచ్చేసాడు సుఖయోగింద్రుడు, చాలు నీకు అని చెప్పడం. వేదసారమే భాగవతం అని దీని యొక్క ప్రతిపాదన. నిజానికి చెట్టు పెంచేది పళ్ళ కోసమే, కానీ తీపిగా ఉండేది పండే. పండు తీయగా ఉంటుంది, నాకు పండు చాలు, చెట్టు ఎందుకండి, చెట్టును కొట్టేస్తే పండు రాదు. అలాగే వేదాంతంలో చెప్పే పరమార్థమే మాకు చాలండి, వేదం చెప్పే ఇతర అంశాలు కర్మలు మాకు అక్కర్లేదు అంటే అది రాదు, తెలుసుకోండి ఇక్కడ. ఎవడు చెట్టు బెరడునేమో తినడు, పండునే తింటాడు. కానీ చెట్టు బెరడు లేకపోతే పండు రాదు. కనుక వేదము లేనిది వేదాంతము లేదు. కొమ్మల్లో ఉంటుంది పండు, కానీ వేదమునకు అంతములు అంటే వేదమునికి కొమ్మలు, వేదాంతములు. ఆ ఉపనిషత్తుల్లో పండినటువంటి బ్రహ్మతత్వం ఏదుందో ఆ బ్రహ్మతత్వం సుఖయోగింద్రుని వల్ల యథాతథంగా మన కోసం లభించింది. అదే భాగవతం. ఆ రసజ్ఞులైనటువంటి వారు, భావుకులైన వారు స్వీకరించండి అని చక్కగా ఆహ్వానిస్తున్నారు. మనం ఆహ్వానింపబడదాం. ఒక్క 3 శ్లోకాల్లో భాగవత స్వరూపాన్ని చెప్పాడు. నిజానికి క్లుప్తంగానే కొంతమేరకు మనం చెప్పుకున్నాం. వీటిని భావిస్తూ ఉంటే భాగవత సారాన్ని భావించినట్లే. అన్ని పురాణముల వల్లనే ఈ పురాణం కూడా నైమిషే అనిమిష క్షేత్రే మునయ శౌనకాదయ అని మొదలు పెడుతూ ఉన్నారు ఇక్కడ. నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు ప్రార్థన చేస్తూ అనేక ధర్మముల అయోమయంలో పడినటువంటి కాలం కలియుగం.
అలాంటి కాలంలో ఏ ధర్మాన్ని ఆశ్రయించితే తరించగలరు మానవులు? ఇది ప్రధానమైన ప్రశ్న సౌనకాది మహర్షులు వేస్తే సూత పౌరాణికుల వారు వివరించబోతున్నారు. ఆ ధర్మం భాగవత ధర్మం అని చెప్తున్నారు. సూత పౌరాణికులు ఒక్కసారి భాగవత ఋషిని నమస్కరిస్తున్నారు. అంటే భాగవత మంత్రద్రష్ట ఆయన ఎవరంటే సుఖయోగింద్రులే. యం ప్రవ్రజం తమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర అజుహావ పుత్రేతి తన్మయతయాతరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. వ్యాసుని పుత్రుడు శుకుడు. ఆయన సర్వవిషయములు త్యజించిన వాడై బ్రహ్మభావనతో కూడి బ్రహ్మీభూతుడై ఆ బ్రహ్మజ్ఞాన సంపన్నుడు వెళ్ళిపోతూ ఉంటే వ్యాసుడు పుత్ర మమకారంతో పుత్రా అని పిలుస్తూ వెళుతూ ఉంటే అరణ్యంలో వృక్షములు బదులు పలికే అన్నారు. పిల్లవాడు బదులు పలకాలి కదా, వృక్షాలు ఎందుకు బదులు పలికే అంటే వృక్షాదులకు కూడా ఎవడు ఆత్మగా ఉన్నాడో ఆత్మయే నేను అని ఎరుక ఆయనకు ఉన్నది కనుక వృక్షములు బదులు పలికే అని మాటలు చిక్కిపోయాడు. అందుకే సర్వభూత హృదయం ఒక బ్రహ్మజ్ఞాని ఉంటాడు. ఆ బ్రహ్మజ్ఞానికి సర్వజీవుల హృదయాల్లో ఉండే పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఉంటాడు కనుక అతనికి ఉపాధులతో సంబంధం లేదు. సర్వభూత హృదయము ఆయన హృదయం ఒక్కటే. ఈ స్థితి మహానుభావుడు రమణ మహర్షి జీవితంలో మనం చూడవచ్చు. అందుకే ఆయన తన చుట్టూ తిరుగు కోతుల్లో, పాముల్లో, ఆవుల్లో కూడా పరమాత్మని చూస్తూ ఉన్నాడు. వాటిని ఉపాధిని దర్శించినవారు అలాంటి సర్వభూత హృదయులు. అందుకే వృక్షములు కూడా బదులు పలికే కారణం చేత అంటే అది. అందుకే ఆ ప్రతిధ్వనిని ఇంత చక్కటి భావనతో చూపిస్తున్నారు. అలాంటి బ్రాహ్మీ స్థితిలో ఉన్నటువంటి మహానుభావుడు ఆయన ఇచ్చినటువంటి గ్రంథం భాగవతం. యస్వానుభావమఖిల శృతి సారమేకం అధ్యాత్మదీపమతి అతిథీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. యస్వానుభావమఖిల శృతి సారమేకం అధ్యాత్మదీపమతి అతిథీర్షతాం తమోంధం సంసారిణాం కరుణయాః పురాణగుహ్యం తం వ్యాససూనుముపయామి గురుం మునీనాం. పురాణగుహ్యం పురాణముల్లోకెల్లా రహస్యమైనది. గుహ్యమని దేన్ని అనాలంటే బ్రహ్మ విద్యను గుహ్యశాస్త్రం అంటారు. ఇదం గుహ్యతమం శాస్త్రం అన్నాడుగా 15 అధ్యాయాల్లో. కనుక అత్యంత రహస్య శాస్త్రం బ్రహ్మ విద్య. అది సర్వ పురాణముల యందు చెప్పబడ్డ రహస్య శాస్త్రం. అలాగే పురాణ గుహ్యం అంటే పురాణములకు రహస్యమని కాదు, అత్యంత ప్రాచీనమైన రహస్య శాస్త్రము చెప్పబడుతున్నది. ఇది చెప్పినవాడు సుఖయోగింద్రుడు. ఆయనకి ఏం పట్టిందండి? ఇప్పుడు మామూలుగా లోకంలో పండితుడు చెప్పాడంటే వాడికో ప్రయోజనం ఉంటుంది, తాను తరించాలన్న ఉద్దేశంతోనే చెప్తాడు. కానీ తరించిన ఒక పరమాత్మతో అభిన్నుడైనటువంటి సుఖయోగింద్రుడు చెప్పాడు అంటే కరుణయా దయతో చెప్పాడు. అటువంటి వ్యాససూనిని శరణు వేడుతున్నాను. ఇచ్చినది స్వానుభావం, స్వ అనుభావం అంటే ఆత్మానుభవమే ఇందులో చెప్పబడుతున్నది, బ్రహ్మానుభవము. ఇదే అఖిల శృతి సారం, సమస్త వేదముల యొక్క సారము ఏకం, ఏకమైనటువంటి బ్రహ్మజ్ఞానం ఇందులో చెప్పబడుతున్నది. ఇది అధ్యాత్మ దీపం, విద్యాదీపం. ఇది ఈ విద్యాదీపం వల్ల అజ్ఞానాంధకారం నుంచి దాటిపోతాం అంటూ ఇక్కడ కూడా భాగవత స్వరూపం చెప్పి దాన్ని ప్రసాదించినటువంటి మహానుభావుడికి నమస్కారం చేస్తున్నారు. నిజానికి మొదటి భాగాలు ఏవైతే ఉన్నాయో దాని మీద సామాన్యులకి అయినటువంటి వాళ్ళకి అంత రక్తి కలగదు. తర్వాత ప్రహ్లాద చరిత్ర, గజేంద్ర మోక్షం వచ్చినప్పుడు, అందుకు కొందరు చెప్తారు భాగవత సప్తాహం జరుగుతుందంటే ప్రహ్లాద చరిత్ర వచ్చినప్పుడు చెప్పండి, గజేంద్ర మోక్షం వచ్చినప్పుడు చెప్పండి అంటారు. అంటే మిగిలిన విషయాలు అక్కర్లేదు వాళ్ళు అనుకుంటున్నారు. కానీ భాగవతం ఎక్కడికక్కడ పరిపూర్ణం, ఏది తీసుకున్నా చాలా బాగుపడిపోతాం. అంత చక్కటి అంశములు కనబడుతుంటాయి. పైగా మొదటి స్కంధముల్లోనే భాగవత స్వరూపాన్ని చిన్న చిన్న శ్లోకాలు గుంపులతో అందిస్తుంటాడు. ఇందులో వివరించబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ భాగవతంలో ఒక భక్తి అనబడే ధర్మం చెప్పబడుతున్నది. ఈ భక్తి వలన ఏం జరుగుతున్నది అంటే ఇది హృదయాన్ని ప్రసన్నతను కలిగిస్తున్నది అన్నారు ఇక్కడ. సవై పుంసాం పరోధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతి. ఎప్పుడైనా మనకు ధర్మం చేస్తున్నామంటే ఆ ధర్మం వల్ల ఏం ఆశిస్తున్నారో ఆలోచించండి. ఒక్కటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది అది వివరిస్తున్నాడు. ఏ ధర్మము మనకి పరమాత్మయందు భక్తిని కలిగిస్తుందో అదే ధర్మం, మరొకటి కాదు. ఇక్కడ
దీన్ని ఆనుకూల్యస్య సాధనం ప్రతికూల్యస్య వర్జనం అన్నాడు నారదుడు భక్తి సూత్రాలు. అనుకూలత అంటే ఏ ధర్మం ఆచరించడం వల్ల పరమాత్మకు దగ్గరవుతామో అదే ఆచరించాలి. కనుక స్వధర్మాన్ని ఆచరించడం వల్ల ఏం జరుగుతున్నదయ్యా అంటే మనకి విఘ్నముల బెడదలేనటువంటి భక్తి కలుగుతుంది. స్వధర్మాచరణ వల్ల భక్తి కలుగుతుంది. ఆ భక్తి వల్ల ఏం జరుగుతుందంటే హృదయం ప్రసన్నమవుతుంది. కనుక వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత, భగవానుడైన వాసుదేవుని యందు భక్తి యోగము, ఇది ప్రధానమైన అంశం ఇక్కడ. స్వధర్మాచరణ వల్ల భగవానుడైన వాసుదేవుని యందు భక్తి యోగం కలగాలి. అదేం చేయాలంటే జనయతి ఆశు వైరాగ్యం జ్ఞానంచ యదహైతుకం, అది వైరాగ్యాన్ని కలిగించి అహైతుకమైన జ్ఞానాన్ని కలిగిస్తుంది అన్నాడు. అహైతుకం అంటే కుతర్కాలకి లభించనటువంటి జ్ఞానము. ఇప్పుడు స్పష్టమైంది కదా. శాస్త్రము చెప్పిన ధర్మాచరణ భగవత్ప్రీతికై మనం ఆచరిస్తూ ఉంటే అది క్రమంగా భగవాన్ని యందు అచంచలమైన భక్తి యోగాన్ని ప్రసాదిస్తుంది. ఈ భక్తి యోగమే మనకి వైరాగ్యాన్ని, తర్కములకు లొంగని, తర్కములకు అతీతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నది. ఆ జ్ఞానం వల్లనే మోక్షం లభిస్తున్నది. అది ఇందులో ఉన్న ప్రధానమైన అంశం. అలాంటి విషయములు చెప్పబడేదే ఈ భాగవత గ్రంథం. ధర్మస్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసు యహ నోత్పాదయేద్యది రతిం శ్రమయేవహి కేవలం. తెలుసుకోండి, మీరు ఎన్ని ధర్మాలు ఆచరించినా అది భగవంతుని విషయాలపై ప్రేమను కలిగించనప్పుడు అది కేవల శ్రమే, నిష్ఫలమే అన్నాడు ఇక్కడ. కానీ ధర్మాలకు ప్రయోజనం భగవంతుని ఎందుకు ప్రీతి కలగాలి. ఎందుకంటే జీవుడు అనేక పాప సంస్కారాలతో ఉంటాడు, లేకపోతే భూమి మీద నడయాడతాడా? అటువంటిప్పుడు ఈ పాపమాలిన్యం పోతే కానీ భగవంతుని రతి కలగదు. భగవంతుని ప్రీతి కలగాలి అంటే ఈ పాపమాలిన్యం పోగొట్టుకుని పనిచేయాలి. అది దేనివల్ల జరుగుతుంది అంటే చిత్తస్య శుద్ధయే కర్మ, శాస్త్ర విహితమైనటువంటి కర్మాచరణ భగవంతుడి ఆజ్ఞ అనే భావనతో పాటించినట్లయితే అప్పుడు చిత్తము నిర్మలమయ్యి పరమాత్మ యందు ప్రీతి కలుగుతుంది. పరమాత్మ యందు ప్రీతి కలిగించని ధర్మాలు ఎన్ని ఆచరిస్తే లాభమేముందండి? మరణించే పర్యంతం యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు, తర్కాలు చేశాడు, అనేక ధర్మాలు చేశాడు. ఏం లాభం? భగవంతుని యందు ప్రీతి లేదు. ప్రయోజనం ఏముంది? శ్రమయే భగ నిష్ఫలం. కనుకనే భగవంతుని యందు ప్రీతి కలిగించడమే ధర్మానికి ప్రయోజనము. ఇక్కడ కేవలం భాగవతం మోక్షానికి పనికి వచ్చే గ్రంథం మాత్రమే అనుకోవద్దు. జాగ్రత్తగా వింటే జీవన విధానం ఎలా ఉండాలో కూడా చెప్తుంది ఇక్కడ. అందుకే కేవలం రిటైర్ అయిన వాళ్ళు తీరిక దొరికినప్పుడు కూర్చుని కాసేపు కొనుక్కుతూ వెళ్ళిపోవలసినటువంటి గ్రంథం కాదు భాగవతం. బాల్యం నుండి నూరి పెడితే వాళ్ళ జీవన విధానం, జీవితం పట్ల, ప్రపంచం పట్ల ఆలోచన విధానం మారిపోతుంది. వాళ్ళు అద్భుతమైన జీవితాన్ని గడపగలరు, వాళ్ళ వల్ల ప్రపంచం బాగుండగలదు. అందుకే భాగవత ధర్మం నిండిన మానవులతో భూమి నిండిపోతే అప్పుడు భూమి చాలా బాగుంటుంది. అందుకు ప్రపంచం బాగుండాలంటే భాగవత ధర్మం అందరూ అవలంబించాలి. ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలు అందరూ మాట్లాడుతుంటారు కదా, కనీసం మాట్లాడుతుంటారు కదా. ధర్మ, అర్థ, కామ, మోక్ష, ఈ నాలుగింటికి ప్రయోజనాలు ఏంటో చెప్తున్నారు. ధర్మం దేనికి, అర్థం దేనికి, కామం దేనికి, ఇవి ముందు ఆలోచిద్దాం. మోక్షం గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇందులో వివరిస్తున్నారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాల్లో మనం ఎక్కువ ప్రాధాన్యం దేనికి ఇస్తున్నాం? తడుముకోకుండా చెప్పాలి. అర్థకామాలే, అవునా లేదా? అర్థం, కామం, కోరికలు, అవి తీర్చుకోవడానికి సంపాదన, వీటికే బతుకు. వీటికి సమయం కేటాయించగా ఒకవేళ పొరపాటున తీరిక దొరికితే అప్పుడు ధర్మానికి, మోక్షానికి. అంతే కదండి, ఉన్నమాట చెప్పేద్దాం. పోనీ చెప్పకపోయినా ఆవిడ కూడా అనుకోండి, అందరూ ఇక్కడికి వచ్చి చెప్పాలా? జరిగేది ఇదే కదా. కానీ నువ్వు ఏది ఎందుకు చేస్తున్నావు ఆలోచించు. ఇవి వద్దని చెప్పలేదు. వద్దని చెప్తే పురుషార్థాలను ఎందుకు చెప్తారు? సంపాదించు. కానీ వేటికి ఎంత ప్రయారిటీ, ఎంత ప్రాధాన్యం, ఈ ప్రయారిటీస్ తెలియకపోవడం వల్లే ప్రపంచంలో ప్రమాదాలు ఏర్పడుతున్నాయండి. కేవలం అర్థకామ ప్రాధాన్యం ఇచ్చే చదువులు చదువుతున్నాం, దానికి ధర్మ ప్రాధాన్యం పోయింది, మోక్ష ప్రాధాన్యం పోయింది. అవునా లేదా? పైగా ధర్మం గురించి చెప్తే ఇప్పుడు శిక్షిస్తారు కూడా. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం ఇప్పుడు. కానీ ధర్మం గురించి, మోక్షం గురించి చెప్పకూడదు. అర్థకామ సంపాదన విద్యలే మనం చెప్పాలి. కానీ అవి సమాజగతిని ప్రమాదహేతువులో పడేస్తాయి. అందుకు వివరిస్తున్నారు ఇక్కడ. ధర్మస్య యపవర్గస్య నార్థోర్థాయోపకల్పతే నార్థస్య ధర్మైకాంతస్య కామో లాభాయ హి స్మృతః. ధర్మానికి అసలు ప్రయోజనం మోక్షం, అసలు ప్రయోజనం. మొదటి అడుగు చివరి లక్ష్యం వైపే, మోక్షం వైపు. కనుక ధర్మము మోక్షం వైపు తిప్పడానికి పనికొచ్చే ఒక సాధనం. ఆ మధ్యలో జీవయాత్రకు పనికొచ్చేవి అర్థకామాలు. దేని ప్రయోజనం ఏమిటంటే ధర్మం యొక్క ప్రయోజనం మోక్షం అయితే అర్థం యొక్క ప్రయోజనం ఏమిటి? ఇది వివరిస్తున్నాడు ఇక్కడ. ధర్మం యొక్క ప్రయోజనం అర్థ సంపాదన కాదు సుమా, మోక్షమే అసలు ప్రయోజనము. మరి
అర్థానికి ప్రయోజనం ఏమిటి? ధర్మానికి ప్రయోజనం మోక్షం అన్నారు, మరి అర్థానికి ప్రయోజనం ఏమిటి? అర్థానికి ధర్మము ప్రయోజనం కానీ కామము కాదు అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మొదటి పురుషార్థానికి ప్రయోజనం ఏమిటి? మోక్షము. రెండో పురుషానికి ప్రయోజనం ఏమిటి? ధర్మము. ఇది ప్రయారిటీస్ చేసుకోవాలి. కానీ అర్థం దేనికి సంపాదించాలి? ధర్మం కోసం సంపాదించాలి. ధర్మాచరణ కోసం అర్థ సంపాదన చేయాలి. ఎందుకంటే నువ్వు చేయవలసిన దేవ పితృ మనుష్య యజ్ఞములు చేయడం కోసం ధనం కావాలి. అందుకు అలాంటి ధనం ధర్మంతోనే సంపాదించాలి. అధర్మంతో ధనం ధర్మానికి వినియోగింపబడితే విపరీత ఫలితాలు లభిస్తాయి. అందుకే అర్థ సంపాదన ధర్మంతో చేయాలి, ధర్మం కోసం అర్థాన్ని వినియోగించాలి. కానీ ధర్మానికి మోక్షం ప్రయోజనము, అర్థానికి ధర్మం ప్రయోజనం, అంతేగాని కామము కాదు. మళ్ళీ కామము కాదు అన్నాడు. మరి కామం ఎందుకు?